వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాకు అంత పట్టలేదు, కానీ నేను హైదరాబాద్లో చాలా కాలం ఉన్నాను. అందుచేత ఈ కేసీఆర్ చంద్రశేఖరరావు మాత్రం చాలా నిరంకుశంగా, చాలా దారుణంగా ఉత్తరం రాశాను ఆయనకి. అయ్యా దెబ్బతింటావు, వచ్చి ఎలక్షన్ వస్తున్నాయి, దెబ్బతింటావు, మేలుకో అన్నాను. ఆయన ఎప్పుడు అక్కడ ఫామ్ హౌస్లో ఉండేవాడు, ఎప్పుడు కేర్ తీసుకోవాలా. ఆడు గడపడు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళు వీళ్ళు తెగ తినేశారు జనాలు. అందుచేత ఎప్పుడు పాపి చిరాయి అన్నట్టుగా ఎంతకాలం బతికినా వాళ్ళు మాత్రం మళ్ళీ ఏ ఎలక్షన్ కొంతమంది గెలిచినా మళ్ళీ రాదు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ దగ్గర నాకు తెలియదు. ఎంచేత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఏం రాసినా ఆయన వైఎస్ఆర్ అవ్వచ్చు, ఈయన తెలుగుదేశం అవ్వచ్చు, ఆయన జనసేన అవ్వచ్చు, చెప్పించి కొడతారు ఏం చెప్పినా. అందుచేత నేను తెలంగాణ గురించి చెప్తున్నా, నాకు అభిప్రాయం ఉంది కానీ చెప్పను. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు పాలపతి కాంతారావు అండి. అంటే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం అంటే జగనే బాగుంటుందండి. జగన్ గారు వస్తేనే ఇదివరకంటే చంద్రబాబు నాయుడు అతను కూడా బాగానే చేశాడు. కొంచెం ఈ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొంచెం ప్రజలకే అందరూ కూడా బాగానే అందుతున్నాయండి. ఈరోజు చాలామంది ముసళ్ళు కూడా పింఛన్కి వెళ్ళాలంటే ఇంటికి వచ్చేస్తుందండి. ఈ కోట బియ్యం కూడా ఇంటికి వచ్చేస్తున్నాయండి. కొంచెం హాస్పిటల్లో కూడా వెళ్ళాలంటే కొంచెం బాగానే చూస్తున్నారండి. కొంచెం లంచం కూడా ఎక్కడికో లేదండి. అంటే కొంచెం మా ఏపీలో కొంచెం రోడ్లు కూడా అక్కడక్కడ వేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే రోడ్లు కారణం అంటే ఒక లారీకి వచ్చి 40 టన్నులు 50 టన్నులు వేసుకెళ్ళిపోతున్నారు వల్ల రోడ్లు పోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అని జరగలేదు, రోడ్లు అసలు బాగాలేదని చెప్పేసి బాగా జరిగినాడు. ఎవరన్నారండి? ఇప్పుడు సంక్షేమ పథకాలు మధ్య అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా అందుతున్నాయండి. ఎందుకు అతని ముందు అబద్ధాలు బురద అలా జరుగుతున్నారండి. అంటే ఇక్కడ ఈ ప్రాంతం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మీ ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు ఎలా ఉంది? పాలకొల్లు నిమ్మల రామనాయుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా అతను ఏమి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మతం లేదు, పార్టీలు అన్ని పార్టీలకు అతను ఇమ్మన్నారు. ఇదివరకు అయితే పార్టీ చూసేవారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ లేకుండా అందరూ కూడా ఇల్లు స్థలాలు అందరూ వచ్చినాయండి. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం అలయన్స్లో ముఖ్యమంత్రి కావచ్చు. అంటే వాళ్ళిద్దరు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? 100% అభివృద్ధి జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి కంటే 100 రెట్ల అభివృద్ధి జరుగుద్ది. సార్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతున్నారు? చంద్రబాబు నాయుడు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వం అసలు చెత్త ప్రభుత్వం ఇది, చెత్త ప్రభుత్వం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ప్రతి అంటున్నారు. అనవసరమైన మంది రోడ్లు పడేస్తున్నాడు. పరమ వరస్ట్ ఇది. అంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు. ఆయన చేసిన పథకాలన్నీ బాగున్నాయి. ఎప్పుడు రైతుకి ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు మట్టుకు నేనే 10 రూపాయలు అయ్యేది 100 రూపాయలు అవుతుంది ఖర్చు. అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇది మన ధాన్యం పట్టడానికి అసలు చాలా వరస్ట్ కింద ఉంది రైతు. బాగాలేదు నాకైతే అసలు. నేనైతే జగన్ గారికి వేసాను ఓటు, కానీ ఇంత శాండలమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు నేను అసలు. మాత్రం చంద్రబాబు నాయుడు కంపల్సరీ. మళ్ళీ నేను జగన్ గారికి వేసినా చంద్రబాబు నాయుడుకి వేసేవాళ్ళు మానరు. అది అంటే ప్రజలందరూ మార్పు కోరుకుంటారు. ఎందుకు మరలా జగనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మెడికల్ బాగుందండి, రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయి. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేశారని అంటున్నారు. లేదండి, ఆయన చేసుకొచ్చాడు. కరోనా వచ్చింది పాపం. కరోనా వచ్చిన అటువంటి దెబ్బలోనే పాపం అలా ఈదికి వచ్చాడు ఆయన. అంటే ఎక్కడ చూసినా రహదారులు అధ్వానంగా ఉన్నాయి, తిరగలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి. వర్షాలు కూడా అలాగే ఉన్నాయి కదండి. ఒకటి చేసుకొస్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఇంకా బాగా చేస్తారండి. స్వామి, ఎవరు ముఖ్యమంత్రి అయినా మన దేశ అభివృద్ధి కోసమే ఆలోచిస్తాం. కాబట్టి మన దేశాన్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరు వచ్చినా పర్లేదు. కానీ ప్రస్తుతం ఉన్న జగన్ స్వామి ప్రభుత్వం అయితే కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అందరూ అంటున్నారు. మేమైతే నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాను స్వామి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి
పరిస్థితి ఉంటే, మనకు జాబ్ చేసే అవకాశాలు ఉంటే నేను హైదరాబాద్ చేయక్కర్లేదు కదా. అలాగే చాలామంది మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మన ఆంధ్ర వాళ్ళు. మనం ఏంటంటే మన ఆంధ్రాలో బట్టి మన తెలంగాణ గవర్నమెంట్ ఆ తెలంగాణ అభివృద్ధికి మనం అక్కడ సహాయకారం చేద్దాం. అదే మన ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఉంటాయి కనుక మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అన్నీ జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను. అంటే చదువుకున్న వారికి ఎటువంటి ఉద్యోగాలు కల్పించడంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఉద్యోగాలు అంటే ఇప్పుడు మనకు అభ్యాసంగా ఇప్పుడు అక్కడ తెలంగాణలో మన సైబర్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారే మనకు ఆయన విజన్ బట్టి మన అమరావతిని డెవలప్ చేస్తే మన అందరూ అమరావతి, వైజాగ్, విజయవాడ ఇలాంటి చోట్ల గొప్ప గొప్ప ఐటీ కంపెనీలు కనుక వస్తే మనందరం ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటే మనం ఇక్కడే చాలా పొరుగు రాష్ట్రాల అవకాశాలు ఉండవు. మన దేశాన్ని మనం అభివృద్ధి చెంది మనం గర్వంగా మన ఆంధ్రలో చెప్పుకోగలం. బాబాయ్ చెప్పండి, తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ చాలా వచ్చింది. మంచిది. దాని ప్రభావం ఇప్పుడు మన రాష్ట్రం మీద బలం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే చంద్రబాబు నాయుడు చేసే పనులు, తర్వాత అతన్ని జైల్లో పెట్టారు. ఆ విషయాలు కొన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా చేస్తారు చాలామంది. మరి వస్తే మంచిదే, చాలా అదృష్టం అందరికీ. అది అంటే ఏం చెప్పలేవు. ఎందుకంటే ఎలా అంటారంట, ఎలా చూస్తారా, అమ్మఒడి పథకాలు, ఓల్డ్ ఏజ్ పథకాలు, తర్వాత ఏదో లేడీస్కి 40 years దాటితే ఒక పథకం, తర్వాత ఇంకోటికి 60 years దాటితే ఒక పథకం. ఈ పథకాల గురించి వేస్తే ఆడవాళ్ళు వేయాలి, ఎంప్లాయీస్ మాత్రం వేయరు. అది మాత్రం కరెక్టే. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా, నేనే ఎంప్లాయీనే, కానీ మరి వేయమనే అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళకి. మరి కేవలం పథకాలు మాత్రమే వేస్తున్నారు కానీ అభివృద్ధి జరగట్లేదు. జరగట్లేదు, పథకాలు వస్తున్నాయి అంటే ఈ డబ్బు అంతా ఏమన్నా మళ్ళీ ప్రజల డబ్బే కదా. మరి అభివృద్ధి ఎవరు వచ్చింది అంటే ఇప్పుడు నిన్న వర్షాలకి రోడ్లే సరిగా లేవు. అలా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారు? వస్తే మంచిదే, మరి ఏదో కొంతవరకైనా అభివృద్ధి జరగవచ్చు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. అభివృద్ధి కాకపోయినా అమ్మఒడి అవన్నీ ఆడాలకోవాల్సిన డ్వాక్రా మహిళలకి వెళ్ళి మంచి బాగా ఇస్తున్నారు కదా, ఆయన వస్తే మంచిది. అభివృద్ధి జరగలేదు అంటున్నారు, జరిగి కూడా జరుగుతున్నాయి. ఇవి మనకు ఎవరైనా ఎమ్మెల్యే వాళ్ళు ఉంటేనే చేస్తారండి. ఇక్కడ పాలకొల్లు మరి రామానాయుడు గారు వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ పాలకొల్లు ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు? ఎవరు వస్తారండి, ఇంకా కాలమే నిర్ణయించారు. వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ఇచ్చినా పర్లేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు, జనసేన ఇద్దరు కూడా కలిసి ఎలక్షన్కి వెళ్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇద్దరు సమానంగా చూడాలి, మరి ఏం చేయాలి, మరి చేసేది ఎవరికి వేసినా సమానంగా చూడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మరి అదండి, ఎందుకంటే రోడ్లు ఇవన్నీ బాగుపడతాయి, అన్నీ బాగుంటుంది. ఈ రోడ్ల కోసం పట్టించుకోలేదు ఆయన, సందేహం ఉంది. ఈయన పరిపాలన మారింది కానీ రోడ్ల కోసం వీటి కోసం పట్టించుకోలేదు. గోతులు, యాక్సిడెంట్లు ఇవన్నీ